జీవితంలో కొన్నిసార్లు మనకి మనం విశ్వసిస్తున్నాము అనుకుంటాం, కానీ మన విశ్వాసానికి పరిమితులు ఉంటాయి. కొన్నిసార్లు మనము విశ్వసిస్తున్నాం, కానీ మన విశ్వాసపు ఏ మెట్టులో ఉన్నాము అన్నది మనము ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరము మనకి ఉంది. అయితే ఇక్కడ మనము వాక్య భాగం చదువుకున్నాము. అందులో విశ్వాసము యొక్క దశలు గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. విశ్వాసంలో ఏ స్టేజ్లో మనం ఉన్నాము, ఏ దశలో మనం ఉన్నాము అని స్వపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మనము వాక్యంలోనికి వెళ్ళినట్లయితే చదవబడిన వాక్య భాగము, పాత నిబంధన వాక్య భాగము కీర్తన 23, అదేవిధంగా పత్రికా వాక్య భాగము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 23 వచనములు చదవడం మనం విన్నాము. అదేవిధంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 25 వచనములు చదవగా మనము విని ఉన్నాము. అయితే విశ్వాసము అన్నది ఒక విత్తనముతో మనం పోలిస్తే ఆ విత్తనము మొలకెత్తాలి, పెరగాలి, ఫలించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే 3 అంశాల గురించి 3 వాక్య భాగాల నుంచి 3 అంశాల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా పాత నిబంధన వాక్య భాగము, విశ్వాసము ఎలా ప్రారంభమవుతుంది, విశ్వాసం యొక్క పునాది ఏమిటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా విశ్వాసం ఎలా పెరుగుతుంది, ఎలా మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి అని. మూడవదిగా విశ్వాసము ఎలా పరిపక్వము చెందాలి అన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాము. ముందుగా పాత నిబంధన వాక్య భాగము 23వ కీర్తన. 23వ కీర్తన తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి చర్చ్లో? 23 సామ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా చిన్నప్పుడు నేను మొదటిగా నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన కీర్తన ఈ 23వ కీర్తన. దావీదు కీర్తన 23. రాని సండే స్కూల్ పిల్లవాడు ఉండడు, రాని యూత్ ఉండరు, తెలియని స్త్రీలు ఉండరు, తెలియని పురుషులు ఉండరు. సంఘంలో అందరికీ కూడా ఈ కీర్తన గురించి తెలుసు. ఈ కీర్తన పరిచయం లేని వారంటూ ఎవరు లేరు. అయితే ఈ కీర్తన ఏంటి? ఈ కీర్తన దావీదు కీర్తన. ఇది ఒక ధ్యాన కీర్తన. దావీదు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే తనతో తనే చెప్పుకుంటున్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ మనము అన్ని చోట్ల కూడా ఐ మై అన్న మాటలే కనిపిస్తాయి అన్నమాట. ఏంటి అంటే కంటిన్యూస్ దేవుడి గురించి అతను ధ్యానించుకుంటున్నాడు. అయితే ఈ కీర్తన అంట అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో పాడుకోదగిన కీర్తన అంటండి. ఏ సమయంలోనైనా. ఎందుకంటే ఈ కీర్తనలో సందేహం ఉండదు, ఈ కీర్తనలో భయం ఉండదు, ఈ కీర్తనలో సంశయం ఉండదు, ఈ కీర్తనలో చింత ఉండదు, బాధ ఉండదు, భీతి ఉండదు, భయం ఉండదు. ఎటువంటి మనం చదివినప్పుడు ఎటువంటి అపనమ్మకం కానీ అనుమానం కానీ ఈ కీర్తనలో ఉండనే ఉండదు. అయితే ఈ కీర్తన మొదటిగానే అతను ఏం చెప్తున్నాడు? మొదటి మాట అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, ఏ కొదువ లేదు. కాబట్టి ఇక్కడ దావీదు ఎన్నో మాటలు చెప్పాడు దేవుని గురించి. అయితే ఇది చాలా ఉన్నతమైన గొప్ప మాటగా ఉంది. అన్ని కీర్తనలో చార్లెస్ స్పర్జన్ అన్న ఒక భక్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే ఈ కీర్తన అంట అన్ని కీర్తనలో ముత్యము వంటిదంట. ఇట్ ఈస్ ద పర్ల్ ఆఫ్ ఆల్ సాంగ్స్. ఏంటి అంటే ఈ 23వ దావీదు కీర్తన. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్న దావీదు అసలు ఎవరు అన్నది ముందుగా మనం చూసినట్లయితే అందరూ జాగ్రత్తగా గమనించాలండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూడండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకనూ కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. చాలు. దావీదు యొక్క పరిచయము ఎలా మొదలయ్యింది అంటే నీకు ఇంకా కుమారులు ఉన్నారా అంటే ఇంకొక కుమారుడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడండి? గొర్రెల్ని కాచుకుంటున్నాడు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి.
దావీదు ఒక కాపరి. అతను ఏమంటాడంటే యెహోవా నా కాపరి అంటున్నాడు. మళ్ళా 1 సమూయేలు 16వ అధ్యాయంలోనే 19వ వచనం ఒకసారి చదవమా. సౌలు చాలండి. గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును. కాబట్టి దావీదు ఎక్కడ ఉన్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడు. దావీదు గొర్రెల్ని కాస్తున్నాడు. దావీదు గొర్రెల కాపరి అయి ఉన్నాడు. అదేవిధంగా 1 సమూయేలు గ్రంథమే 17వ అధ్యాయము 34-35 వచనంలో ఒకసారి చదవండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాక దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. చాలు. ఇతను ఎలాంటి గొర్రెల కాపరి అంటే తన మంద జోలికి వచ్చినది ఏదైనా సరే దాన్ని ఎదుర్కోగల కాపరి, దాన్ని సంహరించగల కాపరి, ఆ మందని కాపాడగల కాపరి ఎవరై ఉన్నారంటే దావీదు. అయితే ఈ దావీదు గొర్రెల కాపరి అయ్యుండి నమ్మకమైన గొర్రెల కాపరి, తన మందని కాపాడే ఈ దావీదుకి ఎవరు అవసరమైందంటండి? యెహోవా అవసరమైంది. కాపరికే కాపరి అవసరమైనట్లుగా మనకి కనబడుతుంది. ఈ మొత్తం కీర్తన యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అంటే విశ్వాసం. విశ్వాసం ఎలా ప్రారంభమవుతుంది అంటే నమ్మకము ద్వారా విశ్వాసం అన్నది ప్రారంభమవుతుంది. ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా దేవుడే చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అన్ని చోట్ల అక్కడ రాయబడి ఉంది 23వ దావీదు కీర్తనలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అక్కడ అన్ని కూడా ఆయనే చేస్తున్నారు. మొత్తం కూడా దేవుడే చేస్తున్నాడు. ఆయనే పరుండ చేయుచున్నాడంట, ఆయనే నడిపించుచున్నాడంట, ఆయనే సేద తీర్చుచున్నాడంట, ఆయనే నీతి మార్గంలో నడిపించుచున్నాడంట. అన్ని దేవుడే చేస్తున్నాడు. అయితే మరి భక్తుడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు. ఒక్కటే చేస్తున్నాడు దావీదు, ఏంటంటే అతని యొక్క నమ్మకము దేవుడి మీద పెట్టాడు. గొర్రెల కాచే దావీదు తన యొక్క కాపరి గురించి అనుకుంటున్నాడు. నేను గొర్రెల్ని కాస్తున్నాను, గొర్రెలు నా మాట వింటున్నాయి, మరి నా ఆత్మను కాచే కాపరి ఎవరు అని దావీదు అనుకున్నాడు. అంత గొప్ప కాపరికి, అంత నమ్మకమైన కాపరికే మరి కాపరి అవసరమైనప్పుడు మరి మీకు నాకు మరి మనకి ఎంతగానో దేవుడు యొక్క కాపుదల ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి తన మీద ఎవరైతే నమ్మకముగా ఉంటారో, నమ్మకం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా ఆయన కాపరిగా ఉండడానికి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఈ కీర్తనకి అంటే, మెయిన్ పాయింట్ ఏంటి అంటే నమ్మకం. కాబట్టి విశ్వాసం అన్నది నమ్మకముతో ప్రారంభమవుతుంది. విశ్వాసం యొక్క పునాది నమ్మకము అయి ఉన్నది అని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఇది ధ్యాన కీర్తన. దావీదు తనతోనే మాట్లాడుకుంటున్నాడు, తనలోనే ధ్యానించుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు చదువుతున్నప్పుడు ఇది వాక్యంలా కనబడుతుంది, కీర్తనలా కనబడుతుంది. కానీ కన్నులు మూసుకొని చదివినప్పుడు అది ప్రార్థన. 23వ దావీదు కీర్తన. ఇందులో 7 అంశాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన పోషిస్తాడంట, ఆయన సేద తీరుస్తాడంట, నీతి మార్గంలో నడిపిస్తాడంట, ఆయన సన్నిధిని మనతో ఉంచుతాడంట, ఆయన బలపరుస్తాడంట, ఆహారం సిద్ధపరుస్తాడంట, చిరకాలము యెహోవా మందిరంలో మనల్ని నివసింపజేస్తారంట. కాబట్టి ఈ యొక్క కీర్తన చాలా ప్రామిసెస్తో, ఇహలోక ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా కలిగిన కీర్తనగా మనకి కనబడుతుంది. కాబట్టి భక్తుని యొక్క విశ్వాసము ఏమై ఉన్నదంటే ఆయన కాపరి మీద అతని యొక్క విశ్వాసము ఆధారపడి ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా అనుక్షణము, అనుదినము, ప్రతి నిమిషము కూడా ఆయన కాపుదల లేనిదే మనము బ్రతకలేము. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు, ఆయనే మనకి సేద తీరుస్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన మీదే మనము నమ్మకం పెట్టుకుంటాం. కాబట్టి విశ్వాసిగా మనము మన జీవితాన్ని మొదలు పెట్టుకుంటాము. అయితే మధ్యలోకి వచ్చేటప్పటికి కొన్నిసార్లు
వచనంలో మనం చూసినట్లయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇక్కడ ఒక విశ్వాసిగా మనం మొదలైనప్పుడు ఆయన అన్ని మనకి దయచేస్తున్నాడు. అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని సందర్భాలు ఎదురవుతాయి. అక్కడ గాఢాంధకారపు లోయ, మరి ఇంగ్లీష్ బైబిల్లో అయితే వ్యాలీ ఆఫ్ డెత్, మరణాంతకారమైన లోయ. కొన్నిసార్లు విశ్వాసులుగా ఉన్న మనకి మన జీవితాల్లో మరణకరమైన లోయల్లో, గాఢాంధకారమైన లోయల్లో సంచరించవలసిన అవసరము ఏర్పడుతుంది. అక్కడ తెలిసిపోతుంది మనం విశ్వాసులమా, అవిశ్వాసులమా, లేక అల్ప విశ్వాసులమా. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఒక లోయ ఏదో ఒక సందర్భంలో వస్తుంది. అనారోగ్యమనో, లేదో ఏదో అప్పుల బాధలను, ఏదో ఒక రూపంగా ఒక శ్రమ కానీ, ఒక శోధన కానీ మనకి ఎదురైనప్పుడు మనము ఏ విధంగా ఉంటున్నాము? ఆ లోయని దాటగలుగుతున్నామా? వెనుతిరుగుతున్నామా? ఆ చీకట్లో ప్రయాణించగలుగుతున్నామా? ఆ చీకట్లో ఆయన మీద ఆధారపడగలుగుతున్నామా? ఆయన దుడ్డికర మీద, ఆయన దండకు మీద అది మనల్ని ఆదరిస్తుంది అని భయం లేకుండా, చింత లేకుండా, దిగులు లేకుండా మనం సంచారం చేయగలుగుతున్నామా అంటే చాలా విశ్వాసులు, ముఖ్యంగా యవ్వన బిడ్డలు మరి ఇక్కడే త్రోవ తప్పిపోయే ప్రమాదము ఉంది. కాబట్టి నీ జీవితం మీద కాపరి ఎవరు? కొంతమందికి వారి జీవితం మీద వాళ్ళే కాపరి. వాళ్ళు ఎవరి మాట వినరు. నా జీవితాన్ని నేను కాచుకోగలను, నాకు తెలుసు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, నా జీవితాన్ని నేను డిసైడ్ చేస్తాను, నాకు నచ్చినట్లుగా డిసైడ్ చేస్తానని యూజువల్గా మనము యవనస్తుల దగ్గర ఈ మాటలు మనం వింటాం. కానీ మరి దావీదు అతనేమి ఆషమాషి కాపరి కాదు. అతను ఒక పర్ఫెక్ట్ కాపరి, అతను ఒక కంప్లీట్ కాపరి అయినప్పటికీ అతను ఏం గ్రహించాడంటే అతను ఒక గొర్రె అని గ్రహించాడు. గొర్రెకు జ్ఞానం ఉండదు. అది ఎటు నడవాలో, ఎటు వెళ్ళాలో, ఏ మంద దగ్గరికి వెళ్ళాలో దానికి ఏమీ తెలియదు. దాన్ని ఒకరు గైడ్ చేయాలి. కాబట్టి దావీదు లాంటి భక్తుడే అతను ఒక గొర్రె అని, అతని గొర్రెగా ఉన్న అతనికి దేవుడు ఎంతో అవసరమై ఉన్నదని, దేవుడే అతని కాపు కాయాలని ఆశపడుతున్నాడు. అయితే యవనస్తులుగా ఉన్న మనము మరి మన జీవితం మీద ఎవరి కాపుదల ఉండాలి? ఎవరు మన జీవితం మీద కాపరి ఉన్నారు? కొన్నిసార్లు మన జీవితాన్ని పక్క వాళ్ళ చేతిలో నమ్ముతాం. వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నానండి, మోసపోయాను, వీళ్ళని నమ్మానండి అనవసరంగా అని చెప్పి మన యొక్క నమ్మకము మన మీదో లేదా ఎవరో ఇతరుల మీదో పెట్టుకుంటాం. కానీ దేవుడు మనకి సమస్తమును దయచేసిన దేవుడు, ఆయన అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తుంటే ఆయన మీద మాత్రం మనము నమ్మకం పెట్టుకొని వారుగా, ఆయనే మన బ్రతుకుకి కాపరి ఉన్నాడని ఎరగని వారుగా మనం ఉంటున్నట్లు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విశ్వాసం అనే విత్తనము మొలకెత్తాలి అంటే నీకు కావాల్సింది ఏంటి అంటే నమ్మకం. నీ జీవితంలో ప్రతి దాని మీద అధికారము ఆయనకి మనము అనుగ్రహించాలి. ఆయనే అధికారి ఉన్నాడు నా జీవితం మీద, నా జీవితానికి కాపరి యెహోవానే అని దావీదులాగా చెప్పగల క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మరి దేవుణ్ణి మనము వెంబడించే వారిగా ఉండాలి. అదేవిధంగా మరి రెండవదిగా మనం చూసినట్లయితే మరి చదవబడిన పత్రికా వాక్య భాగం విశ్వాసము ఎలా పెంచుకోవాలి అన్న దాని మీద ఇక్కడ మరి ఎఫెసీ పత్రికలో మరి పౌలు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మీ మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వాళ్ళు ఎంతగానో దేవుని విశ్వసిస్తున్నందుకు ఆయనంట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. అదేవిధంగా ఈయన ఇంకా ఏం ఆశపడుతున్నాడు అంటే వారు యెహోవానే వారికి కాపరిగా ఉంచుకోవాలని ఆయన ప్రార్థిస్తున్నాడు. విశ్వాసంలో వారు ఎదగాలి, పెరగాలి అని ఆయన ఆశపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. మరి 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులను ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమిత
సంబంధితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. ఇతను చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన ఏంటి అంటే వారు దేవుడు మేపడి గొర్రెలుగా ఉండాలన్నదే అతని యొక్క ప్రార్థనగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి కీర్తనలోనే అనేకమైన చోట్ల మరి ఆయన తాను గొర్రెల కాపరి కింద కనపరుచుకున్నట్లు మనమందరము గొర్రెలమై ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. మరి కీర్తన 77వ కీర్తన 20వ వచనం చూడండి. మోషే అహరోనుల చేత ఈ ప్రజలను మందవలె నడిపించింది. చాలు. దేవుడు మరి ఆది కాండము నుంచి కూడా ఆయన ఏంటంటే తన జనులను మందవలె ఆయన నడిపించారు. ఆయనే కాపరి ఇజ్రాయేలీలకు మరి ఆ ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు ఆయనే అధ్యక్షుడిగా కాపరిగా కావలి కాస్తూ మరి ఉదయం మరి మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయనే వారిని నడిపించినట్లుగా ఆయన వాళ్ళకి కాపుదల దయచేయనట్లుగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా 79వ దావీదు కీర్తన 13వ వచనం. అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. చాలు. కాబట్టి ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఏంటి అంటే నీ గొర్రెల మందలో ఉన్న మేము నీకు సదాకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము అని. 80వ దావీదు కీర్తన 1వ వచనం. చాలండి. ఇజ్రాయేలు కాపరి, ఇజ్రాయేలీలకి కాపరివైన యెహోవా అని అక్కడ భక్తులు సంబోధిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. ఇంకా 95వ దావీదు కీర్తన 6వ వచనంలో ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఆయన అంటండి మనల్ని ఏలుతున్నారు, ఆయన మనల్ని పాలిస్తున్నారు, ఆయన పాలించు ప్రజలము మనమై ఉన్నాము, ఆయన మేపు గొర్రెలను మనమై ఉన్నాము. ఈ కీర్తనలో 23వ దావీదు కీర్తనలో ఆయన సమస్తము మనకి దయచేస్తున్నాడు. ప్రొవిజన్, ప్రామిస్, ఆయన ప్రెజెన్స్ అన్నీ కూడా, ప్రొటెక్షన్ అన్నీ కూడా మనకి దయచేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా ఆ ఇజ్రాయేల్ నడిపినట్లే ఇప్పటికీ కూడా ఎవరైతే ఆయనే ఆ కాపరి అని అనుకుంటారో ఆ వారిని ఇప్పటికీ కూడా ఆయన నడిపిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు కూడా దావీదు వలె పౌలు భక్తుడు కూడా చెప్తున్న మాట ఏంటి అంటే మీరు దేవుణ్ణి కాపరిని వెంబడించాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి 28వ కీర్తన 9వ వచనం ఒకసారి చూడండి. చాలు. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. ఇంకా ఓకే, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే వారికి కాపరి అయి ఉండాలి అన్నది దావీదు యొక్క ఉద్దేశము. ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశము కూడా అదే. ఏంటి అంటే వారికి యెహోవానే కాపరిగా ఉండాలి అన్నదే పౌలు యొక్క ఉద్దేశముగా మనకి కనబడుతుంది. అదేవిధంగా మరి మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ తండ్రి కుమారులు ఇద్దరు కూడా మరి కాపరులుగా మనకి కనబడుతుంది. సార్ చూడమ్మా. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరినూ వాటిని అపహరింపలేరు. చాలా. వాటిని దేవునికి మరి ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చిన వారు ఎవరు అంటే తండ్రే. కాబట్టి ఆ మందని ఎవ్వరు కూడా ఎత్తుకొనలేరు, ఎవరు ఎత్తుకొని పోలేరు. కాబట్టి ఇక్కడ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా మందని కాస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. మొత్తము మరి ప్రవక్తల గ్రంథాల్లో, పాత నిబంధనలో, అదేవిధంగా సువార్త వాక్యాల్లో కూడా మనం సువార్త పాఠ్యభాగాల్లో కూడా అన్నిట్లోనూ, మత్తయిలోను, మార్కులోను, లోకాల్లోను, యోహాన్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ గొర్రెల గురించిన ప్రస్తావన, కాపరిని గురించిన ప్రస్తావన ప్రతి ఒక్క సువార్త వాక్య భాగంలో కూడా మనము చూడగలం అన్నమాట. అదేవిధంగా మరి పేతురుతో ఆయన పునరుద్ధానము అయ్యి మరి ఆరోహణ
మరి యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకు ఒక విషయాన్ని గురించి మాట్లాడినట్లుగా మనకి కనబడుతుంది. యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 18 ఒకసారి చదవండి అమ్మా. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, మ్మ్. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పారు. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పారు. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పారు. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పారు. చాలండి. ఇక్కడ 3 మార్లు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆరోహణకు ముందు ఏంటి అంటే పేతురుతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, నువ్వు నిజంగా నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి అంటే మందని కాయాలి. మరలా అడుగుతున్నారు, మందని కాయి, మందని మేపు. కాబట్టి ఆయనకి ఏం కావాలి అంటే మందను ఆయన వైపుకు మళ్ళించడం కావాలి. అయితే నా మంద అంటున్నారు, నీ మంద అని మరి అక్కడ ఆయన చెప్పలేదు. కాబట్టి పేతురైనా ఎవరైనా సరే, ఎందరో కాపర్లు ఉన్నారు, మనకి సంఘ కాపరి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అండర్ షెపర్డ్స్. కానీ ద రియల్ షెపర్డ్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. వీరందరూ కూడా ఏం చేస్తారంటే మందను ఆయన వైపుకి మళ్ళించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మంద ఇంకా అజ్ఞానంతో, ఇంకా వారికి నచ్చిన త్రోవలోనే కాపరిని వెంబడించక మరి దారి తప్పిపోతున్న పరిస్థితి మనకి మన అనుదిన జీవితంలో కనిపిస్తుంది. కాబట్టి మందలో లేని వారు మందలోనికి రావాలి. ముఖ్యంగా యవ్వనస్తులు మందను తొలగి దారి తప్పపోతున్నారు. వేరొక మంద, దేవుడు తెలియని మందలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా మరి అపవాది యొక్క ప్లాన్. ఇది ఏంటి అంటే మందను చెదరగొట్టాలి అని. కాబట్టి ఒక్కసారి యవ్వనస్తులు మరి యవ్వన వయసుకు వచ్చారు, వారికి తెలుసు ఏది కరెక్ట్ ఏది తప్పు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు తెలియకపోతే మరి మందను మరలా దేవునికి తిప్పే వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఒకవేళ మనము దారి తొలగిపోతుంటే నిజమైన మందలోనికి వెళ్ళే ప్రయత్నము మనము చేయాలి. నా గొర్రెలను మేపుము, నా గొర్రెల్ని కాయము. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ కూడా ఆయన యొక్క ప్రేమ ఎవరి మీద ఉందంటే, ఎవరి మీద ఉందండి? పేతురు మీద ఉందా? నేను నిన్ను ప్రేమిస్తానా? నీవు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? నా మందను కాయాలి. ఆయన వచ్చింది మంద కొరకు, ఆయన ప్రాణం పెట్టింది మంద కొరకు. ఆయన వెళ్ళిపోతూ కూడా మరి బాధ్యతను అప్పగిస్తుంది దేని కొరకు అంటే ఆయన యొక్క మంద కొరకు. ఆ మంద ఆయన విశ్వసించాలి, ఆయన వైపు తిరగాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశంగా మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి వాక్య భాగము ఏమని చెప్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను. చాలు. గొర్రెల గొప్ప కాపరి ఎవరై ఉన్నారండి? యేసు. ఆయన ఏ విధంగా అక్కడ సంబోధించారంటే గొర్రెల గొప్ప కాపరి అంట యేసు. అదే విధంగా 1 పేతురు 5, 3, 4 ఒకసారి చూడండి. చాలు. ఈయన చీఫ్ షెపర్డ్. అయితే ఏం చెప్తున్నాడంటే ఇతర కాపర్లకి మీరు మాదిరిగా ఉండాలి. చీఫ్ షెపర్డ్ అయితే నేనే. కాబట్టి మందకి మనము మాదిరిగా ఉండాలి అని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన మరి మందను ఏ విధంగా కాస్తున్నారు, ఏ విధంగా నడిపిస్తున్నారు అన్నది క్లియర్గా మనకి పాత నిబంధన వాక్య భాగంలో కనిపిస్తుంది. అయితే మరి ఈ పౌలు ప్రార్థన, దావీదు ప్రార్థన, పేతురు ప్రార్థన ఏంటి అంటే మందను ఆయన వైపుకి మళ్ళించాలి అన్నదే వారి యొక్క ప్రార్థన ఉంది. చూడండి 1 పేతురు 2:25. చాలు. కాబట్టి మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము, కానీ మనం ఏంటంటే మరలా
ఉద్దేశము. దాని గురించి పౌలు భక్తుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనతో, వాక్యముతో ఒక విత్తనము మొలకెత్తాలి అంటే దానికి ఏం కావాలంటే నీళ్లు కావాలి, వాక్యము కావాలి. ఒక విశ్వాసం మొలకెత్తాలంటే దానికి సూర్యకాంతి కావాలి, ప్రార్థనా జీవితం కావాలి. మనం ఎదగాలంటే, పెరగాలంటే, మహావృక్షంగా మారాలి అంటే మనకి ప్రార్థనా జీవితము ఎంతో అవసరమే ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే ప్రార్థన ద్వారా మరి విశ్వాసం యొక్క పునాది మరి నమ్మకం అయితే, మరి విశ్వాసము పెంపొందించుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా మన యొక్క విశ్వాసము పెంచుకోగలము అని భక్తులు మనకి ఇక్కడ చెప్తున్నారు. అక్కడ మీరు చూసినట్లయితే మీ నేత్రాలు తెరవబడాలి, నిరీక్షణ ఎట్టిదో మీకు తెలియాలి, ఆ బలాతిశయమును బట్టి మీరు, ఆ మహిమ ఐశ్వర్యమును బట్టి ఎట్టిదో మీరు తెలుసుకోవాలి, స్వాస్థ్యం యొక్క మహిమ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి, కాపరి గురించిన సరి అయిన అవగాహన మీరు కలిగి ఉండాలి అని భక్తుడు చెప్తున్నాడు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దినాలలో మరి లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మరి శిష్యులందరూ, అపోస్తలులుగా పిలువబడుతున్న శిష్యులందరూ వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఒకటి అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారండి? అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, మా విశ్వాసమును వృద్ధి పొందించు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని చెప్పి ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు ఏం మాట్లాడారండి? ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది నీకు లోబడును. చాలండి. కాబట్టి వారు అడుగుతున్నది ఏంటంటే మా విశ్వాసాన్ని పెంచుకోవాలి, వృద్ధి పొందించు అని ఆయన వాళ్ళు అడిగినప్పుడు ఆయన దేనిని సూచిస్తున్నారు, దేనిని చూపిస్తున్నారంటే ఒక ఆవగింజను చూపిస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఇంత విశ్వాసం ఉంటే ఎలా వెళ్తామండి పరలోకానికి? ఆవగింజంత విశ్వాసము అంటే ఆ ఆవగింజ మరి అది నాటపడాలి, అది మొలకెత్తాలి, పెరగాలి, మహావృక్షం అవ్వాలి, ఫలించాలి, అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. ఆవగింజంత విశ్వాసము అంటే కంప్లీట్ సంపూర్ణతను మరి అక్కడ కనపరుస్తుంది ఆవగింజ. కాబట్టి కంప్లీట్ ఫెయిత్ ఉండాలి, సంపూర్ణమైన పరిపూర్ణ విశ్వాసము. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనము మరి అటువంటి విశ్వాసము ఆయన మీద మనం కనపరిచినప్పుడే మన ఫెయిత్ అన్నది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆవగింజ అయితే కాదు, కానీ ఆవగింజ ఫలించే విధంగా మరి అవ్వాలి అన్నది దేవుని యొక్క కోరిక. కాబట్టి మనం ఎలాగా మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటాము అంటే వీ హ్యావ్ టు గ్రో ఇన్ ఫెయిత్. దేనివల్ల అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని అనుదిన ప్రార్థన వల్ల మన యొక్క విశ్వాసాన్ని ఇంకా మనము వృద్ధి పొందించుకోగలము. కాబట్టి ఇంకా 3వ మరి వాక్య భాగము మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం మనం చదవగా విన్నాము. 20 నుంచి 25 వచనంలో మనం చదవగా విన్నాము. అయితే అక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఎలా విశ్వాసము ఎలా పరిపక్వము చెందుతుంది, మరి విశ్వాసము ఎలా ప్రారంభమవుతుంది, విశ్వాసము ఎలా పెంపొందించబడుతుంది, అదేవిధంగా విశ్వాసము ఎలా పరిపక్వము చెందుతుంది. విశ్వాసము ఎలా ప్రారంభింపబడిందండి? నమ్మకం ద్వారా ప్రారంభింపబడింది. విశ్వాసం ఎలా పెంపొందుతుంది? ప్రార్థన వల్ల విశ్వాసం అన్నది పెంపొందుతుంది. మరి విశ్వాసము ఎలా పరిపక్వం అవుతుంది? క్రియల వలన పరిపక్వం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు ఒకటి చెప్తున్నారు, దేవుడు ఒకటి చెప్తున్నాడు. ఒకసారి చూడండి. మరి ప్రొద్దున్న వారు మార్గంలో పోచుండగా ఆ అంజురపు చెట్టు గ్రేలు మొదలుకొని ఎండి ఉండుట చూచెను. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజురపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లా నేను ఏంటి అన్నారంటే ఆయన, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అతను చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఏం చెప్తున్నారు, అతను ఏం చెప్తున్నాడు, ఇదిగో నువ్వు శపించావు అది ఎండిపోయింది అని చెప్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడు, అవును నేను శపించాను అది ఎండిపోయింది అని
ఆయన ఏం చెప్తున్నారు అంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని చెప్పారు. ఎందుకు చెప్పారు ఈ మాట అని మనం చూసినట్లయితే నాకు కూడా డౌట్ వచ్చింది, ఏంటి ఈ వాక్యము అని చెప్పి. నేను ముందు మళ్ళీ వెనక నుంచి మళ్ళీ చదివాను, మళ్ళీ 11 నుంచి చదివాను, మళ్ళీ 11 మొదటి నుంచి చదివాను. కాబట్టి ఇక్కడ సందర్భం ఏమిటి అంటే ఆయన అంట మరి 12వ వచనం మనం చూడండి, 11వ అధ్యాయం 12వ వచనంలో చాలండి. ఇక్కడంట క్రీస్తు ప్రభు వారిని మోసం చేసిన ఒక అంజూరపు చెట్టు మనకి కనబడుతుంది. దేవుడినే మోసం చేసింది ఈ అంజూరపు చెట్టు. ఎందుకు అంటే దూరం నుంచి చూస్తే అది ఒక గొప్ప విశ్వాసిలా కనబడింది దేవునికి. ఆకులు గలదై ఉంది, నిగనిగలాడుతుంది, చాలా పెద్దదై ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారే మోసపోయారు. దగ్గరికి వెళ్ళి దాని యందు ఏమైనా ఫలాలు ఉన్నాయా అని చూసినట్లయితే అక్కడ ఫలం లేదు. ఆకుంది కానీ ఫలం లేదు. ఇక్కడ మనము ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే విశ్వాసే కానీ క్రియలు ఉన్నాయా? లేదు. కార్యాలు ఉన్నాయా? లేదు. కాబట్టి మనము విశ్వాసమైతే సరిపోదు. మనము విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. విశ్వాసాన్ని పెంచుకుని చెట్టు అయితే సరిపోదు, కాయలు కూడా కాయాలి. అక్కడ రాయబడి ఉంది ఏంటి అంటే అక్కడ ఒకటి, అది అంజూరపు పండ్ల కాలము కాదు. విశ్వాసి పండ్ల కాలం అయితేనే ఫలిస్తాడా? లెంటకే నువ్వు విశ్వాసమా? లేదా క్రిస్మస్కి నీ యొక్క విశ్వాసాన్ని కనపరుస్తావా? క్రిస్మస్కి లెంటకి మాత్రమే కార్యాలు చేస్తావా, క్రియలు చేస్తావా? అప్పుడు నువ్వు తగ్గించుకుంటావా? మరి మిగతా సమయంలో అంజూరపు పండ్ల కాలం కాకపోయినా ఏ కాలమైనా, లెంట్ కాలమైనా, మరి క్రిస్మస్ కాలమైనా, వేసవి కాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా, ఏ కాలంలోనైనా మనం ఎటువంటి విశ్వాసులుగా ఉండాలంటే పరిపక్వము కలిగిన విశ్వాసము మరి మనలో ఉండాలి. ఫలించే చెట్టు వల్లే మనము ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఫలించని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుంది. నీ జీవితానికి కాపు కాసే దేవుడు ఒక రోజు నీకు కాపు ఉందా లేదా అని ఆయన చూస్తాడు. ఆ రోజున నీవు విశ్వాసిని ప్రభువా ఇది అంటే కుదరదు. మరి యాకోబు భక్తుడు చెప్తున్నాడు 2:26లో ఏంటంటే క్రియలు లేని విశ్వాసము మృతము, వ్యర్థం అన్నాడండి. యూస్లెస్ అన్నాడా? డెడ్. క్రియలు లేకుండా నీవు పరలోకానికి వెళ్ళలేవు. ఇది చాలా మందికి తెలియని విషయం. నేను చాలా విశ్వాసిని, నేను ఎంతో విశ్వసిస్తున్నాను, నేను ఎంతో చేస్తున్నాను చాలా మంది అనుకుంటారు. కానీ నీ విశ్వాసము ఒకరికి ఉపయోగపడకపోతే, నీ విశ్వాసం ఇంకొకరిని దేవుడిలోనికి నడిపించకపోతే, క్రియలు లేకుండా నేను విశ్వాసిని అని అనుకున్నంత మాత్రాన చిరకాలం యెహోవా మందిరంలో మనము నివాసం చేయలేము. మనం ఖచ్చితంగా మరి కార్యాలు మరి కాయలుగా కాయాలి, మన క్రియలు కాయలుగా కాయాలి. అప్పుడు మాత్రమే మన యొక్క విశ్వాసము పరిపక్వం అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అదే అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదిగో నువ్వు శపించావు, ఇలాగే చచ్చిపోయింది. అప్పుడు దేవుడు ఏమంటాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచావనుకో నువ్వు గొప్ప క్రియలు ఉంటాయి నీలో, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, నువ్వు ఎన్నో కార్యాలు చేస్తావు. అప్పుడు నీవు శపింపబడవు, నీవు నరికివేయబడవు. కాబట్టి ఆయన ఉద్దేశించిన ఆయనకి అనుకూలమైన కాయలు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుటే ఆయన యొక్క ప్లాన్ అయి ఉంది. కాబట్టి మనం ఫలించాలి, మన ఫలాలు అనేక మంది అనుభవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి నీ క్రియలే కాపు కాసి కాయల కింద కాయాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి మనము మన విశ్వాసంలో ఏ దశలో మనం ఉన్నాము? అవిశ్వాసిగా బ్రతుకుతున్నామా? మరి మధ్యలో మొదలుపెట్టి మరి అల్ప విశ్వాసులుగా వెనుదిరుగుతున్నామా? విశ్వాసులుగా
లేకపోతే విత్తనంలాగే మరి ఉండిపోతున్నామా, లేదా మనము మన విత్తనాన్ని, మన విశ్వాసాన్ని అనుదినము పెంచుకుంటున్నామా? ఎంతవరకు పెంచుకోవాలి అంటే మరి చూడండి, ఇక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయము మరి చదవబడిన వాక్యం 20 నుంచి 25. ఇక్కడ పారాగ్రాఫ్ 24తో ఎండ్ అయిపోతుంది, సెకండ్ పారా స్టార్ట్ అవుతుంది, కానీ 25 కూడా మరి వాక్యంలో చేర్చబడింది. చూడండి, మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించు. నువ్వు ఎంతగా పరిపక్వము చెందాలి అంటే నీ శత్రువుని సైతము క్షమించగలగాలి. మన శత్రువుని క్షమించకుండానే మనం ప్రాణం పోతే మనం పరలోకానికి వెళ్తామా అండి? మన శత్రువుని మనం క్షమించకుండా మనం మధ్యలోనే దేవుని యందు నిద్రించినట్లయితే మనం పరలోకానికి వెళ్తామా? మన శత్రువుని మనము క్షమించాలి. ఆయన శత్రువుల ఎదుట మనకి భోజనము సిద్ధపరుస్తున్నాడు. శత్రువుని ముందు పెట్టుకొని ఎవరు భోజనం చేయగలరండి? అతన్ని క్షమిస్తేనే నీకు డైజెస్ట్ అవుతుంది, నువ్వు తినగల ప్రశాంతంగా. కాబట్టి శత్రువుని మనము క్షమించాలి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏంటంటే మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే వారిని క్షమించాలి. ఆయన ముందు మాట్లాడతారు ఏంటంటే కొండలు కూడా కదులుతాయి నీ విశ్వాసానికి. కొండలే కదలాలంటే ముందు నీ గుండె కదలాలి, నీ గుండె కరగాలి. అప్పుడే నువ్వు ఒక శత్రువుని కూడా క్షమించగల ప్రేమ, ఆ అపరిమితమైన ప్రేమ ఎట్టిదో మనకి అర్థమవుతుంది. కాబట్టి విశ్వాసిగా పిలువబడుతున్న మనము ఏంటి? మన విశ్వాసం యొక్క పునాది మరి నమ్మకము అయి ఉన్నదా? మనం విశ్వాసపు పెంపుదల ప్రార్థనా జీవితం కలిగి మనం ఉన్నామా? మన విశ్వాసము పరిపక్వమై మరి క్రియల రూపంగా మనం చూపించగలుగుతున్నామా అన్నది ఈ దినమున మనము ఒక్కసారి స్వపరిశీలన చేసుకోవాలి. ముఖ్యముగా యవ్వనస్తులు, మన జీవితంలో కాపరి ఎవరు? నన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు? నేను ఎవరి చెప్పితే నడుస్తున్నాను? ఎవరి మార్గంలో నడుస్తున్నాను? ఎక్కడికి వెళ్తున్నాను? ఏం మాట్లాడుతున్నాను? ఏం చూస్తున్నాను అన్నది మనము గమనించుకోవాలి. చాలా మందులు ఉన్నాయి లోకంలో, దేవుడు తెలియని మందులు అనేకమైన ఉన్నాయి. మరి ఆ మందులో చేరుతున్నామేమో, దేవుని మందను వదిలేసి ఆ మందలోనికి వెళ్ళిపోతున్నామేమో. అయితే మరి భక్తులు ఏంటంటే మరలా మంద గొర్రెల కాపరి యొద్దకు మళ్ళించబడాలి అన్నది భక్తుల యొక్క ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థన వృధా కాకూడదు అంటే నీవు కూడా ఈ రోజే విత్తనముగా ఉన్న నీవు మొలవాలి, పెరగాలి, కాయలు కాయాలి. కాబట్టి ప్రతి ఒక్క ఎవరి బిడ్డ, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, ప్రియ అక్క, మీ అందరికీ ఏం చెప్తున్నాను అంటే, నాతో సహా ఏం చెప్తున్నానంటే, మన దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మనము ఉండాలి. దేవుని వెంబడించే బిడ్డలుగా మనము ఉండాలి. ఆయన మనకు అన్ని దయచేస్తున్నాడు. మరి 23వ దావీదు కీర్తనలో ఉన్న అన్ని విషయాలు కూడా ఆయన మనకి దయచేస్తున్నాడు. అయితే మనకి కావాల్సింది ఏంటంటే ఇవన్నీ దయచేస్తున్నాడు. మనకు ఒక్కటే కావాలి ఏంటంటే చిరకాలం ఆయన మందిరంలో మనము నివాసం చేయగలగాలి. చర్చ్లో కాదు, అది ఇట్ ఇస్ ఎ ప్రామిస్ ఆఫ్ ప్యారడైజ్. ఏంటి అంటే చిరకాలం మనందరి యొక్క గోల్ ఏంటి అంటే ఆయన యొక్క మందిరంలో మనము నివాసము చేయాలి అన్నదే మన యొక్క ప్రార్థన ఉంది. మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఏలైనగా సింహాసన మధ్యపడుతుంటూ గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. చాలండి. జీవజలపు బొగ్గ యొద్దకు నడిపిస్తుందంట. అక్కడ ఏంటంటే గొర్రె పిల్ల వారికి కాపరి అన్నది. పరలోకంలో కూడా మన కాపరి ఎవరై ఉన్నారు? గొర్రె పిల్లే. అక్కడంట ఆయన మన ప్రతి కన్నీటి బాష్ప బిందువుని ఆయన తుడిచి వేస్తారంట. కాబట్టి మనకి ఇంకా దిగులు లేదు, భయం లేదు, ఏమీ లేదు. దావీదు భక్తుడు ఫస్ట్ నుంచి కూడా నాకు ఏ భయం లేదు, నాకు ఏ చింత లేదు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన సేద తీరుస్తున్నాడు, ఆయనే సమస్తము దయచేస్తున్నాడు. ఆయనకున్న ఒక నమ్మకం ఏంటి అంటే చిరకాలం యెహోవా మందిరంలో నేను
నివాసము చేసేదను. కాబట్టి ఈరోజు ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే గొర్రె పిల్లే మనకి కాపరి అయి ఉన్నది కాబట్టి ఆయన ప్రతి బాష్ప బిందువుని తుడిచి వేస్తారు. కాబట్టి మనం ఏంటంటే ఆయన మేపడి గొర్రెలము కాబట్టి ఆయన ఎరిగిన గొర్రెలుగా మనము ఉండాలి. మన యొక్క విశ్వాసము అనుదినము మొలకెత్తిన ఈ విశ్వాసము మరి అది మరలా ఎండిపోకూడదు, కానీ